నార్మల్‌గా స్ట్రోక్ ఎలా ఉంటుందంటే ఇమ్మీడియేట్ ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్. ఇమ్మీడియేట్‌గా స్ట్రోక్ అనేది 3-4.5 గంటల లోపు స్ట్రోక్ మనం పేషెంట్ హాస్పిటల్ రీచ్ అవ్వగలిగితే ఒక ఇంజెక్షన్ ఉంటుంది. థ్రాంబోలైటిక్ థెరపీ అంటాం దాన్ని. అది రక్తం పల్చ చేసే ఇంజెక్షన్. థ్రాంబోలైసిస్ ఇస్ ద ప్రొసీజర్. ఇది నార్మల్‌గా దీనికి ఒక విండో పీరియడ్ అంటాం మేము. గోల్డెన్ అవర్ అన్నది ఇట్స్ జనరల్ టర్మ్. బట్ యాక్చువల్‌గా అది 4.5 అవర్స్ 4.5 గంటల వరకు సిమ్టమ్స్ స్టార్ట్ అయినాక 4.5 గంటల వరకు దానికి ట్రీట్మెంట్ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ద్వారా ట్రీట్ చేయొచ్చు. దీన్ని రెస్పాన్స్ రేట్ అంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన 100 మందిలో 20-30% మందికి రెస్పాన్స్ రావచ్చు. 70% మందికి రెస్పాన్స్ రాకపోవచ్చు. దిస్ ఇస్ థ్రాంబోలైసిస్. ఈ విండో పీరియడ్లో రెస్పాన్స్ రాని పేషెంట్లు కానీ, లేకపోతే ఈ విండో పీరియడ్ దాటి వచ్చే పేషెంట్స్కి కానీ నార్మల్గా ఇప్పుడు 6-8 అవర్స్ అనేది ఒక సెకండ్ విండో పీరియడ్ ఉంటుంది. ఈ 6-8 అవర్స్ లోపు ఈ స్ట్రోక్ పేషెంట్స్లో ఎవరికన్నా పెద్ద నాళాలు, నార్మల్గా బ్రెయిన్లో పెద్ద నాళాలు ఉంటాయి, చిన్న నాళాలు ఉంటాయి. ఈ పెద్ద నాళాలు ఏమన్నా బ్లాక్ అయితే థ్రాంబెక్టమీ అని ఒక ప్రొసీజర్ ద్వారా ఈ బ్లడ్ క్లాట్ని తీసే ప్రయత్నం చేయొచ్చు. ఈ 6-8 అవర్స్ విండో పీరియడ్ అనేది ఆ థ్రాంబెక్టమీకి నార్మల్గా మనం 6-8 అవర్స్ వరకు కూడా థ్రాంబెక్టమీ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.